మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమండార్ఫ్ బెట్టి ఎలిజబెత్ దంపతుల 38వ వర్ధంతి నేడు. ఆదివాసీలు ప్రతి ఏటా సాంప్రదాయ రీతిలో ఈ యొక్క మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమండార్ఫ్ బెట్టి ఎలిజబెత్ దంపతుల యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా ఈ యొక్క వర్ధంతి సందర్భంగా ఆదివాసీలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ వాసులందరూ కూడా వచ్చి ఈ యొక్క మానవతా మూర్తులైనటువంటి ప్రొఫెసర్ హైమండార్ఫ్ బెట్టి ఎలిజబెత్ దంపతులను స్మరించుకుంటూ ఏటా ఇక్కడ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. ఇంతకీ ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివాసీలు ఎలా నిర్వహిస్తారు, ఇక్కడ ఆ విశేషాలు ఏంటో చూసొద్దాం రండి. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంతో చక్కగా ఈ యొక్క మ్యూజియం ఏర్పాటు చేసి మరి ఆ పాతకాలంలో ఉన్నటువంటి జ్ఞాపకాలను మరి ఛాయాచిత్ర ప్రదర్శన రూపంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. హైమండార్ఫ్ బెట్టి ఎలిజబెత్ దంపతులు చేసినటువంటి కృషి, ఈ ప్రాంతంలో వారు చేసినటువంటి పరిశోధన, ఈ ప్రాంతవాసుల యొక్క అభివృద్ధి కోసం వారు చేసినటువంటి కృషి ఇక్కడ ఛాయాచిత్ర ప్రదర్శన రూపంలో మనకందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు ఎన్నో వివిధ అంశాలపై మరి చారిత్రకమైనటువంటి వారి పూర్వపు అనుభవాలు వారి యొక్క మనం చిత్రంలో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ప్రొఫెసర్ హైమండార్ఫ్ మరియు బెట్టి ఎలిజబెత్ దంపతులు ఇక్కడ మనం చూసుకోవచ్చు కనిపిస్తున్నారు. ఇక్కడ మరి ఆ కాలంలో వారు ఆదివాసులతో మమేకమైనప్పుడు వారు కలిసినప్పుడు ఇవన్నీ కూడా ఈ యొక్క చిత్ర ప్రదర్శనలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఇక్కడ చూడవచ్చు. చాలామంది వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క ఛాయాచిత్ర ప్రదర్శన కూడా తిలకిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకు ఈ యొక్క ఛాయాచిత్ర ప్రదర్శన మరి యొక్క ఈ ఫోటోగ్రఫీల గురించి మరి ఇక్కడ రిటైర్డ్ రేడియో స్టేషన్ అధికారి సుమనస్పతి రెడ్డి గారు కూడా ఉన్నారు మనతోటి మాట్లాడడానికి. సార్ చెప్పండి, ఈ యొక్క ఫోటోగ్రఫీ, ఈ యొక్క ఛాయాచిత్ర ప్రదర్శన ఇక్కడ ఎలా ఉంది, మీకు తెలిసిన అనుభవాలు ఏంటి? ఇది హైమండార్ఫ్ గారు ఆదిలాబాదులో ముఖ్యంగా మార్లవైతో సంబంధం పెట్టుకొని ఆయన తన జీవితాంతం ఈ ఊరితో సంబంధం పెట్టుకొని కొనసాగిన ఒక జీవన వృత్తాంతం అంతా హైమండార్ఫ్ గారి జీవితం ప్లస్ మార్లవైతోనూ ఆదిలాబాద్ ఆదివాసులతోనూ ఆయనకున్న సంబంధాన్ని చూపించే శాశ్వత చిత్ర ప్రదర్శన ఇది. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ప్రపంచంలో ఒక మానవ శాస్త్రవేత్తలు ఏం చేస్తుంటారు, ఏదో ఒక సమాజాన్ని పరిశీలించి వాళ్ళ సంస్కృతిని జీవన విధానాన్ని నమోదు చేసి విశ్లేషించి మనకు అందిస్తూ ఉంటారు. కానీ హైమండార్ఫ్ గారి విషయంలో జరిగింది ఏమిటంటే ఆయనకు ఈ ఆదివాసీల సంక్షేమాన్ని చూసే పనిని కూడా ఆ అధికారిక బాధ్యతను, ఆ పాలనాధికారాన్ని కూడా ఆయనకు నిజాం ప్రభుత్వ కాలంలో కట్టబెట్టడం జరిగింది. దాని ఫలితంగా ఆయన ఇక్కడ ఆదివాసీల కోసం శాశ్వతంగా నిలిచిపోయే మంచి పనులను చేయగలిగారు, వాళ్ళకు మేలు కూడా చేయగలిగారు. ఆదివాసీల సంస్కృతిని, ముఖ్యంగా గోండుల సంస్కృతిని ఆయన విస్తృత స్థాయిలో అధ్యయనం చేసి విశ్లేషించి 1940లో చేసి మళ్ళీ తర్వాత 1970లో వచ్చి మళ్ళీ ఇంకొక రెండోసారి కూడా వచ్చి ప్రచురించిన ఆ ఉద్గ్రంథం ఏదైతే ఉందో గోండుల సంస్కృతి గురించి, అది ఆంథ్రోపాలజీ రంగంలో చాలా గొప్ప పరిశీలనగా ఇప్పటికీ పేర్కొంటూ ఉంటారు. సరే, అయితే 1939లో భారతదేశానికి రావడం, నాగాల్యాండ్కు వెళ్లాల్సిన హైమండార్ఫ్ గారు నిజాం క్షేత్రానికి రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా హైదరాబాదు సంస్థానంలోకి వచ్చి ఉండడం, ఆ తర్వాత ఆయన ఇక్కడి ఆదివాసీల మీద, హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ఆదివాసీల మీద పరిశోధన చేస్తూ మార్లవాయికి వచ్చి స్థిరపడటం, మార్లవాయికి వచ్చిన తర్వాత గోండుల కోసం మొట్టమొదటగా ఒక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి మొట్టమొదటి గోండ్ అధ్యాపకులను విద్యార్థులను తయారు చేసి, అదంతా వాటన్నిటి క్షేత్రం ఈ మార్లవాయి ఊరే, అదంతా చేయటం. అప్పట్లో కేసలాపూర్ జాతర ఎట్లా జరిగింది, 1949లో ఆయన ఇక్కడి నుంచి మళ్ళీ బ్రిటన్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి 2-3 సంవత్సరాలకు వస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ తన పాత అనుభవాన్ని, తన పాత మిత్రులను కలుసుకోవడానికి, పాత స్మృతులను మళ్ళీ గుర్తుకు చేసుకోవడానికి, ఇక్కడ ఆదివాసీల అభివృద్ధికి సంబంధించి, వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన పథకాలు ఎట్లా అమలు జరుగుతున్నాయని వాటి గురించి తెలుసుకోవడానికి కూడా వస్తూ ఉండేవాళ్ళు. ఆ ఫోటోలు కూడా చాలా ఉన్నాయి. ఆ తర్వాత 1970లో ఆయన మైకేల్ యార్క్తో రావడం, అది వారి శ్రీమతితో వృద్ధాప్యంలో కూడా ఎన్నోసార్లు చాలా కష్టపడి ఈ ప్రాంతాలు తిరగటం, ఇక్కడి గ్రామాన్ని సందర్శించడం. ఆవిడ బెట్టి ఎలిజబెత్ హైదరాబాద్లో చనిపోయిన తర్వాత ఆవిడ అంత్యక్రియలు ఇక్కడే జరిపి ఆవిడకి ఇక్కడే ఒక సమాధి కట్టడం, ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత హైమండార్ఫ్ గారు చనిపోయి వారి అస్థికలను చాలా తర్వాత ఇక్కడికి తీసుకువచ్చి ఆయన భార్య
ఎక్కడైతే ఆయన ఆవిడ అస్థికల్ని ఎక్కడైతే భూస్థాపితం చేశారో దాని పక్కన ఆయన సమాధిని కూడా నిర్మించి ఒక బ్రిటిష్ యూరోపియన్ దంపతులకు వాళ్ళు తమ సంక్షేమం గురించి తమ సంస్కృతి గురించి చేసిన విలువైన పనిని గుర్తించుకొని ఇక్కడి ఆదివాసీలు ఎంత ప్రేమగా వారి స్మృతిని నిలుపుకున్నారో ఈ మొత్తాన్ని దర్శింపజేసే ఇది శాశ్వత ఫోటో ప్రదర్శన. దీనికి ముఖ్య ఆధారం హైమండార్ఫ్ గారే స్వయంగా తీసిన ఫోటో. ఆయన విజువల్ ఎథ్నోగ్రఫీ లేక విజువల్ ఆంథ్రోపాలజీలో చాలా విశిష్టమైన వ్యక్తిగా చెప్పుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడి సంస్కృతిని చాలా విలువైన అక్కడి సంస్కృతిని దర్శింపజేసే దాని గురించి ఆలోచింపజేసే చిత్రాలు తీయటం, దాని గురించిన ఫిల్మ్స్ కూడా ఆయన ఎన్నో తీశారు. అందువల్ల వాటన్నిటినీ కొంత కష్టపడి ఒక 5-6 నెలలు నాకున్న ఆసక్తి కారణంగా ఆ ఫోటోలన్నింటినీ వెతికి పట్టుకొని వాటిని ఒక క్రమ పద్ధతిలో ఏర్పరిచి హైమండార్ఫ్ గారి కృషి కేవలం ఆదిలాబాద్ గురించి హైదరాబాద్ సంస్థానంలో ఆయన చేసిన కృషి కాకుండా భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్లో, తూర్పు రాష్ట్రాల్లో, తర్వాత నేపాల్లో, ఇక్కడ కొడైకెనాల్ వగైరా ప్రాంతాల్లో వెళ్ళి అక్కడి ఆదివాసీలతో ఆయన చేసిన పనులు ఇవన్నీ కూడా ఆ ఫోటోలను కూడా కలుపుతూ మొత్తం మీద ఆయన సమగ్ర కృషిని తెలియజేసే విధంగా ఆయన జీవితాన్ని కూడా ఇప్పుడు ఊరూరా ఇక్కడ ఆదివాసీ గ్రామాల్లో హైమండార్ఫ్ గారి విగ్రహాలు ఉన్నాయి. ఆయన చేసిన పని ఏమిటి, ఆంథ్రోపాలజిస్ట్గా మానవ శాస్త్రవేత్తగా ఆయన చేసిన పరిశోధనల విస్తృతి ఏమిటి, ఇదంతా కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది, అందరికీ ఆసక్తి ఉంది. కాబట్టి ఈ రకమైన శాశ్వత ప్రదర్శన, ఫోటో ప్రదర్శన ఇక్కడ అంటే మైకేల్ యార్డ్ ద్వారా మీరు తెప్పించినటువంటి ఫొటోస్ కావచ్చు, ఇక్కడ కొన్ని మీరు చూపించగలరు మాకు? రండి చూపిస్తాను. 1939లో అసలు ముందు ఆయన ఆదిలాబాద్ ప్రాంతానికి రావాలనుకోలేదు. తన భార్య బెట్టిని అప్పుడు ఆయన పెళ్లి చేసుకుని బయలుదేరారు లండన్ నుంచి నాగాలాండ్కి వెళ్ళడానికి. కానీ భారతదేశానికి వచ్చిన తర్వాత అప్పట్లోనే 2వ ప్రపంచ యుద్ధం మొదలయ్యేసరికి ఆయన టెక్నికల్గా ఏమయ్యాడంటే జర్మన్ దేశస్థుడయ్యాడు. ఆయన ఆస్ట్రియా దేశస్థుడైనా ఆయన పాస్పోర్ట్ జర్మన్ పాస్పోర్ట్గా భావించే పరిస్థితి ఉండింది. అందువల్ల ఆయన మిత్రులందరూ కూడా ఇక్కడ అధికారులు, పై స్థాయిలో ఉన్న బ్రిటిష్ అధికారులందరూ మిత్రులే అయినా మిమ్మల్ని స్వదేశానికి పంపలేము, భారతదేశంలో ఉంటే మీరు బ్రిటిష్ పాలిత భారతదేశంలో ఉంటే మిమ్మల్ని అరెస్టు చేసి జైల్లో ఉంచాలి, అలా కాకుండా ఏదైనా చెయ్యాలనుకుంటే మీరు హైదరాబాద్ సంస్థానానికి వెళ్ళండి, అక్కడ ఆదివాసీల గురించి మీ అధ్యయనం చేసుకుంటూ ఉండవచ్చు అని ఆయన ఇక్కడికి పంపించడం కారణంగా ఆయన ఇక్కడికి వచ్చారు. అట్లా వచ్చిన తర్వాత హైదరాబాద్ ఇవి చెంచుల శ్రీశైలంలో చెంచు క్షేత్రం నుంచి ఆయన ప్రయాణించడం మొదలుపెట్టారు. అట్లా ప్రయాణిస్తూ వచ్చి కోయల దగ్గరికి వెళ్ళారు. బెట్టి హైమండార్ఫ్ ఆవిడ. ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఇది చూడండి. ఇది వాళ్ళు టెంట్ వేసుకొని ప్రతి చోట ఆ ఆదివాసీ ఊర్లలో వాళ్ళ మధ్యనే జీవించడం, ఎక్కడో బయట నుంచి వచ్చి రోజు పరిశోధన చేస్తూ వెళ్ళడం కాదు, వాళ్ళ మధ్యనే జీవించడం అనే ఇది శ్రీశైల ప్రాంతంలో వాళ్ళు టెంట్ వేసుకొని ఇట్లాంటి టేబుల్ టెంట్ అంతా ఒక జీప్లో తెచ్చుకొని ప్రతి చోట వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఇలా తిరుగుతూ మళ్ళీ కోయ ప్రాంతానికి వెళ్ళారు, గోదావరి జిల్లాలో. ఇది కొండరెడ్ల గురించి ఆయన అప్పుడు తీసిన ఫోటోలు, నది దాటడం, గోదావరి నదిని, కోయ సంస్కృతి గురించిన ఫోటోలు ఇవి. ఇట్లా ఇవన్నీ అక్కడ కోయ ప్రాంతానికి. అక్కడి నుంచి ఆయన మళ్ళీ ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో ప్రవేశించి మెల్లమెల్లగా ఇక్కడ రాజగోండుల మీద పరిశోధన చేస్తే బాగుంటుంది అనుకుని ఏ ఊరిలో నేను స్థిరపడాలని వెతుకుతూ ఉన్నప్పుడు ఈ లచ్చు పటేల్ అనే ఆయన, ఈ తెలివైన వ్యక్తి, మా ఊరిలో ఒక మంచి బావి ఉంది, మీకు ఎండాకాలంలో కూడా అక్కడ నీళ్ళు ఉంటాయి, ఒక గుట్ట ప్రదేశం కూడా ఉంటుంది, 41లో ఈ ఊరికి వచ్చి ఆయన స్థిరపడటం జరిగింది. సరే, ఆయనంతా ఆదివాసీలు కలుస్తూ తమ విషయాలు చెప్తుంటే ఆయన తన నివేదికలు పంపిస్తూ ఉండేవాడు. ఈ నివేదికలు ఆసక్తికరంగా అనిపించి ఇక్కడ ఒక ఐసీఎస్ ఆఫీసర్ని మీరు చూడవచ్చు, డబ్ల్యూవి గ్రిగ్సన్ అని. ఈయన హైదరాబాద్ సంస్థానంలో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉండేవాడు, బ్రిటిష్ అధికారి. పేరు సార్? డబ్ల్యూవి గ్రిగ్సన్. ఈయన అంతకుముందే బస్తర్లో పనిచేస్తున్నాడు కాబట్టి గోండుల సంస్కృతి, ఆదివాసీల సంస్కృతి గురించి ఆయనకు కొంత పరిచయం, వాటిలో చాలా ఆసక్తి, వాళ్ళ సంక్షేమం గురించి కూడా చాలా పట్టుదల ఉన్న వ్యక్తి. ఆయన ఏం చేశాడు, ఇది ఇంత బాగా మీరు గోండుల సంస్కృతి, ఆదివాసీల సంస్కృతి తెలుసుకుని ఆ విషయాలు చెప్తూ ఉన్నారు, అక్కడ విద్య చాలా తక్కువగా ఉంది, అసలు స్కూలు విద్య దాటిన పిల్లలు ఎవరూ లేరు, ఎందుకు వీళ్ళు చదువుకోలేకపోతున్నారు, వీళ్ళ కోసం ఒక విద్యా విధానం రూపొందించి వాళ్లకు మొదటి బడులు పెట్టేలాగా మొదటి పంతుళ్లను, టీచర్లను తయారు చేసే పని మీరు చేపడతారంటే ఆయన దాని గురించి ఒక ప్రతిపాదన చేసి దాని గురించి నిధులు రాగానే ఈ మార్లవాయి గ్రామంలోనే స్కూల్ పెట్టారు.
దాంట్లో ఈయన గారు అప్పుడు హెడ్ మాస్టర్గా ఉండేవారు. తర్వాత వీళ్ళంతా తొలి అధ్యాపకులు, వీళ్ళంతా తొలి విద్యార్థులు. 1947 వచ్చేసరికి ఈ స్కూలు ఈ మాత్రం ఒక పెద్ద గుడిసెలాగా చక్కటి గుడిసెతో నడుస్తుంది. గుడిసెనే తొలి పాఠశాల, ఈ తొలి పాఠశాల, వీళ్ళంతా తొలి విద్యార్థులు. సో ఇప్పుడు హైదరాబాదు సంస్థానానికి సంబంధించిన పెద్ద పెద్ద అధికారులు గ్రిక్సన్తో సహా ఈవిడ బెట్టి హైమండార్ఫ్ గారు ఈ ఫోటోను తీసినట్టున్నారు. అవునా, అప్పటి అధికారులు వీళ్ళందరితో దిగిన ఫోటో ఇది. చిన్న ఎలుగుబంటి కూడా కనిపిస్తుంది. ఆ కాలంలో ఆయన చేసిన పరిశోధన ఫలితంగా అక్కడ గోండు సంస్కృతిని, గోండు పురాణాలను అన్నింటినీ చాలా లోతుగా అధ్యయనం చేసి అప్పట్లోనే ఇక్కడి ఆదివాసుల గురించి 3-4 పుస్తకాలు వెలువరించారు. ఒక పుస్తకం రాజగోండల గురించి, రాజగోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్ అని, అందులోని ఫోటోలు అప్పటి. ఆ తర్వాత ఇది ఇప్పుడు ఆయన విద్యా విధానాన్ని రూపొందించి తొలి వాచకాలను కూడా, ప్రైమర్స్ అంటాం కదా, ఏబిసిడీలు వగైరా నేర్చుకునేవి, అవి గోండుల కోసం నాగరీ లిపిలో కొన్ని, అటుపక్క గిన్నెధార్య ప్రాంతంలోనేమో తెలుగు లిపిలో కొన్ని పుస్తకాలు తయారు చేశారు. అంటే గిన్నెధార్య సార్, ఇది ఇక్కడే మార్లవై. సో ఇదిగో టీచర్తో పుస్తకం చదువుతూ ఉన్నారు. హిందీలో అంటే నాగరీ లిపి, హిందీ లిపి, కానీ మాటలన్నీ గోండీ మాటలే. సో ఇందులో ప్రత్యేకత ఏమిటంటే గోండులు ఇంకేదో విషయం కాకుండా ఈ వాచకాల్లో గోండు సంస్కృతి గురించే, గోండు పురాణాల గురించి అవే పాఠాలుగా ఉంటాయి. మాటలు అక్కడ ఉండే చిన్న చిన్న కథలు కానివ్వండి, పాటలు కానివ్వండి, ఇంకా వచన రచనలు కానివ్వండి, అవన్నీ కూడా గోండు సంస్కృతి గురించి ఉన్నాయి. ఎందుకంటే గోండులు తమ సంస్కృతిలో ఎంత కూరుకుపోయి ఎంత ఆనందంగా ఉన్నారంటే వాళ్ళకి దాని నుంచి బయటికి తీస్తే వాళ్ళు పాపం నీళ్ళ నుంచి తీసిన చేపలు అయిపోతారు. అందుకోసం వాళ్ళ చదువు వాళ్ళ సంస్కృతితోనే ఉండాలని పెట్టారు. ఇది 1947లో కేస్లాపూర్ జాతరని కూడా ఇంత పెద్ద స్థాయిలో మొదలుపెట్టి ప్రజలందరూ అక్కడ అర్జీలు ఇచ్చే పద్ధతిని కూడా హైమండార్ఫ్ ప్రవేశపెట్టారు. ఎందుకంటే కేస్లాపూర్ జాతర చాలామంది వస్తారు, ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడ వస్తే ప్రభుత్వం దగ్గర అవుతుందని. సో ఇది 1947 కేస్లాపూర్లో. అప్పటి మీరు ముస్లిం అధికారులు ఉండేవాళ్ళు చాలామంది, బ్రిటిష్ అధికారులు ఉండేవాళ్ళు. వాళ్ళందరితో జరుగుతున్న చర్చలు, వీళ్ళందరూ మొత్తం గోండు పురుషులందరూ కూడా తలపాగాలు వేసుకుని చక్కగా అందంగా ఉన్నారు. ఇక్కడ మీరు సబ్ కలెక్టర్గా మీర్ మోజం హుస్సేన్ అని హైదరాబాద్లో ఇర్రం మంజిల్ని కట్టించిన పెద్ద నవాబ్ ఎవరైతే ఉంటారో ఆయనకు మనవడి, ఆయన సబ్ కలెక్టర్గా ఉంటూ ఆదివాసీలకు తొలిసారిగా భూమి పట్టాలను, కొన్ని వేల ఎకరాలను ఆదిలాబాద్లో ఉంటూ, ఇక్కడ మార్లవైలో ఉంటూ హైమండార్ఫ్ నేతృత్వంలో ఆ పంపకాలన్నీ నిర్వహించిన గొప్ప అధికారి ఆయన మీర్ మోజం హుస్సేన్. సో ఇక్కడే చూడండి డబ్ల్యూవి గిర్సన్ ఉన్నారు, ఆదివాసీలకు ఎడ్లు వగైరా ఆవులు వగైరా ఇస్తున్నారు. వ్యవసాయ అభివృద్ధి కోసం అప్పుడే చాలా గొప్ప పనులు జరిగినాయి. ఇదేమో ఆయన అరుణాచల్ ప్రదేశ్లో కూడా మధ్య మధ్యలో వెళ్తూ ఆదిలాబాద్ ఉంటూనే వేరే ప్రాంతాలకు వెళ్ళి కూడా పరిశోధన చేస్తుండేవారు. అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళకి సంప్రదాయంగా ఉండే సర్కస్ ఫీట్ల లాంటి ఆటలు అన్నమాట, వాటి చూస్తున్నారు. ఈ తోడా జాతి వారితో తమిళనాడులో వాళ్ళ గురించిన పరిశోధన చేస్తున్న బొమ్మలు. అట్లాగే మధ్యప్రదేశ్లో భీల్ ఆదివాసీ గురించి, ఈయన మీర్ మోజం హుస్సేన్, ఆయన భార్య. ఇట్లాగే ఇవి అరుణాచల్ ప్రదేశ్లో వేరే ప్రాంతాల్లో చేసినవి. ఇదేమో ఇక్కడి ఒక రకం గోండు జాతి వారి గురించి. 1953లో ఆయన వచ్చేసరికి హైమండార్ఫ్ వారు ఎక్కడైతే గుడిసె వేసుకుని ఉండేవారు, ఆ గుడిసె పోయింది, కానీ దాని గుర్తుగా ఒక స్తంభాన్ని నాటి ఎదుగో ఇక్కడ నివసించారు హైమండార్ఫ్ అని ఒకటి పెట్టుకొని ఆయన పాత మిత్రుడు ఆయన కలుస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు హైమండార్ఫ్ ఏర్పరిచి వెళ్ళిపోయిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు, ఆయన శిష్యులు కూడా వీళ్ళు. 50లో కూడా మళ్ళీ వచ్చి అప్పుడప్పుడు ఆయన మళ్ళీ గోండు సంస్కృతిని పరిశోధన చేస్తూ ఫోటోలు తీస్తుండేవారు. ఇది ఒక దహన సంస్కారాలకు సంబంధించిన మార్లవాయిలో తీసిన ఫోటోలు. ఇవేమో వేరు ప్రాంతాల్లో తీసిన ఫోటోలు, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలో. ఇది దలై లామాతో ఆయన కలిసిన ఫోటో. మళ్ళీ 1960ల ప్రాంతాల్లో ఒకసారి ఆయన ఆదిలాబాద్కు వచ్చినప్పటి ఫోటోలు ఇవి. అదేమో ఒక చెంచుగూడెం. ఇప్పుడు ఆయన తొలి గోండు విద్యార్థుల్లో వీళ్ళు ఇంకా బతికే ఉన్నారు, కొందరు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. 75-76 ప్రాంతానికి మార్లవై విద్యాలయం స్కూల్ బిల్డింగ్ ఇలా మారింది. ఇక్కడి తొలి అధ్యాపకులు మార్లవాయిలో వాళ్ళిద్దరి ఫోటోలు ఇక్కడ. హన్ను మాస్టర్ 1976-77 ప్రాంతంలో అక్కడ
49లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయన ప్రొఫెసర్గా పనిచేశారు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్లో. అక్కడి నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత తన పరిశోధనను మళ్ళీ పూర్తి చేసుకుందామని వచ్చి ఆదిలాబాద్లో పరిశోధన చేస్తూనే భారతదేశంలో వివిధ ఆదివాసీల గురించి చేసిన పరిశోధనలు కూడా మళ్ళీ కొత్త పరిణామాలు ఏమొచ్చాయో వాటన్నిటిని నమోదు చేసుకుందామని ఆయన చేస్తూ తిరిగిన ప్రాంతాల పరిశోధన సందర్భంగా తీసిన ఫోటోలు అవన్నీ. ఇదిగో ఆదిలాబాద్ ప్రాంతానికి వచ్చినవి. బెట్టి హైమండార్ఫ్ కూడా గోండులతో మాట్లాడుతున్నారు. అప్పటికి వీళ్ళు చాలా ఆరాధ్య స్థితికి వచ్చేసారు, గోండులు ఆరాధించే స్థితికి. ఇదిగో ఇది గిన్నెధరి గ్రామంలో మైకేల్ యార్క్, ఆయన సతీమణి హైమండార్ఫ్, ఆవిడ బెట్టి హైమండార్ఫ్, వీళ్ళందరూ దిగిన ఫోటో. హైదరాబాద్ సంస్థానంలో తర్వాత మిగతా భారతదేశంలో కూడా తిరుగుతూ ఎన్నో గొప్ప చారిత్రాత్మక ఫోటోలు తీశారు. అందులో ఇదొకటి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా, ఇది కూడా గిన్నెధరలు 76-77 ప్రాంతంలో తీసిన ఫోటో. వృద్ధాప్యంలోకి బాగా వచ్చిన తర్వాత కూడా ఆదివాసీ సంక్షేమాన్ని, తర్వాత ఇక్కడ ఉండే పిఓలను, ఆదివాసీ విభాగాలను చూస్తున్న పెద్ద అధికారులతో ఆయన కలిసి ఇక్కడ ఏం పరిణామాలు వస్తున్నాయి వాటిని తెలుసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా ఈయన సలహాలు తీసుకునేవాళ్ళు. ఈ ఫోటోలో మీరు చూస్తున్నది ఎన్వి రాజారెడ్డి గారు. ఎన్వి రాజారెడ్డి గారు మన ఇక్కడ పెద్ద భూస్వామిగా ఉండేవాళ్ళు మంచిర్యాల దగ్గర. ఆయన చాలా గొప్ప మేధావి, బాగా చదువుకున్నవాడు. కొన్ని వేల పుస్తకాల ఉండేవి ఆయన లైబ్రరీలో. ఆయన తన జీపులో హైమండార్ఫ్ గారిని తిప్పుతూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు. సో ఆయన జీవితంలో చివరి 7-8 ఏళ్ళు. అప్పటి ఐఏఎస్ అధికారులు వీళ్ళు. సో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చూస్తూ ఉండేవారు. ఇది మార్లపోయింది సార్, ఈ రెండు కూడా కాదు, ఇది జిల్లాలో వేరే వేరే ప్రాంతాలు. ఇది గూడెం రామారావు గారు టీడీపీ మంత్రిగా ఉన్నప్పుడు. అవును, అప్పట్లో వీరు ఉన్నారు. అప్పటి మంత్రులు, అప్పటి అధికారులు చాలామందిని ఈ ఫోటోలో చూడవచ్చు. సో ఆయన వచ్చినప్పుడు ఇది మార్లవాయిలో నిర్వహించిన సభ. ఇది కూడా మార్లవాయిలో హైమండార్ఫ్ గారు వచ్చారని చెప్పి జనమంతా తండోపతండాలుగా వస్తుండేవారు. అప్పటికీ ఆవిడ బాగా వృద్ధురాలు అయిపోయారు 80లో. ఇది దాదాపుగా హైమండార్ఫ్ వారిద్దరిది చివరి ఫోటో. ఇది విశాఖపట్నం జిల్లాలో తీసింది. హఠాత్తుగా ఆవిడ హైదరాబాద్లో మరణించారు. వీళ్ళే ఉండగానే 87లో మరణించినప్పుడు ఇంకా ఆవిడని ఏం చేద్దామని ఆవిడ శవపేటికని ఇక్కడ తీసుకువచ్చి ఈ ఊరిలోనే మార్లవాయిలోనే ఆవిడ ఖననం చేశారు. వాళ్ళకి ఇక్కడే తమ అవశేషాలు ఉండాలని కోరికగా ఉండేది. అప్పుడు హైమండార్ఫ్ గారు ఆయన కొడుకుతో సహా అస్థికల్ని మోసుకురావడం ఇదంతా ఉంది ఇక్కడ. సరే, ఇది అయిన తర్వాత మళ్ళీ హైమండార్ఫ్ గారు లండన్లో ఉంటూ ఉండేవాళ్ళు వృద్ధాప్యంలో. ఆ తర్వాత ఆవిడ లోటు అనేది ఆయనకి చాలా ఎక్కువగా ఉండేది. 1995లో ఆయన చనిపోయిన తర్వాత 2012లో చాలా సంవత్సరాల తర్వాత, ఒక 17 సంవత్సరాల తర్వాత ఆయన కుమారుడు మళ్ళీ ఆ అస్థికల్ని పట్టుకొచ్చారు ఇక్కడికి. లచ్చు పటేల్ అంటే ఇతనే సార్? లచ్చు పటేల్. ఆ లచ్చు పటేల్ పేరు మీదే తన పెద్ద కొడుకు ఆయన లచ్చు పటేల్ అని పేరు పెట్టారు. సో లచ్చు పటేల్ వచ్చినప్పుడు దాని సందర్భంగా వచ్చిన ఒక లచ్చు పటేల్ కుమారుడు. లచ్చు పటేల్ ఈయన లచ్చు పటేల్ కుమారుడు పూజల్లో పాల్గొన్నారు. సో అప్పుడు 2012లో వచ్చారు. 2012లో వచ్చినప్పుడు వీళ్ళు కూడా సేమ్ యాస్టిస్గా మొత్తం సంప్రదాయ పద్ధతిలో తూమ్ అనేది చేసి ఇక్కడ కనిపిస్తున్నాం. ఈ విగ్రహాలు ఇప్పుడు చూస్తున్నవి అప్పుడు పెట్టినవి కొంత మార్చిన అప్పటి పాత విగ్రహాలు. సో అప్పటి నుంచి వీళ్ళ ఫ్యామిలీ అన్నమాట, కుటుంబం అంతా వచ్చింది ఇక్కడ, పిల్లలతో కలుసుకుంది. ఇక్కడ మన తొడసం చందు గారికి లైఫ్ అమంగ్ ఇండియన్ ట్రైబ్స్ అని హైమండార్ఫ్ గారు 1980లో వచ్చిన పుస్తకం, దాన్ని ఇస్తూ దాని మీద ఇదంతా రాసిచ్చారన్నమాట నికోలాస్ హైమండార్ఫ్ గారు. సరే, పద్మశ్రీ గారు. సో అదే మళ్ళీ అట్లా ప్రసిద్ధిలోకి వచ్చిన మార్లవాయి, కేంద్రంగా ఉన్న మార్లవాయి మళ్ళీ కనకరాజు గారికి పద్మశ్రీ ఈ సత్కారం రావడంతో మళ్ళీ వార్తల్లోకి ఎక్కి మళ్ళీ ప్రముఖ స్థానంలో అందరి నోట నానుతూ ఉంది. ఆ సందర్భంగానే ఈ మ్యూజియం ఏర్పరచగలగడం ఒక విశేషం. ఇప్పుడు 2017లో మైకేల్ యార్క్ అని ఎవరైతే 1976-77లో హైమండార్ఫ్ గారితో వచ్చారో ఆయన శిష్యుడు, ఆయన ఫోటోలన్నిటితో పెద్ద ప్రదర్శన కేసులాపూర్లో జరిగింది. ఇది అప్పటి సందర్భం. ఆయన హైమండార్ఫ్ శిష్యుడు, ఆయన గోండుల గురించి రాసిన 2 వ్యాసాల అనువాదం ఇది ఈ పుస్తకంగా వచ్చింది, వేలిత పాట. ఇదంతా కాకుండా హైమండార్ఫ్ గారు ఇంకా ఎన్నో చిన్న చిన్న సినిమాలు అప్పట్లో ఫిల్మ్ మీద తీస్తూ ఉండేవారు. అవన్నీ కూడా ఇప్పుడు లభ్యమవుతున్నాయి. సో వాటన్నిటినీ డిజిటలైజ్ చేసి పెట్టిన ఆయన ఈయన.
ప్రొఫెసర్ అలాన్ మెక్ఫర్లేన్ అని ఇంకా బతికున్నారు, ఈయన హైమండార్ఫ్ శిష్యుడు. సో ఆయనతో కూడా సంప్రదించి మాట్లాడటం జరిగింది. ఆయన కూడా హైమండార్ఫ్ ఈ మ్యూజియం పెట్టిన సందర్భంలో ఒక సందేశం పంపారు. ఇప్పుడు ఏమిటంటే ఈ మ్యూజియంలో వీటన్నిటికీ లేబుల్స్ వగేరా వస్తాయి. ప్రతి విభాగానికి కూడా ఒక పరిచయం చేసి ఒక ప్యానెల్ ఉంటుంది. అది కాకుండా హైమండార్ఫ్ గారు తీసిన చిత్రాలన్నింటినీ కూడా ఒక లూప్ లాగా చేసి ఈ టీవీలో ప్రదర్శించబోతున్నాము, వాటన్నిటి మీద వ్యాఖ్యానంతో సహా. సో మార్లవాయి 50లో 60లో ఎలా ఉండేదో అనేది ఫిల్మ్ మీద కూడా దొరుకుతుంది. మన ప్రాంతంలో అంత పాత ఫిల్మ్ ఫుటేజ్ ఉండి ఒక జాతి గురించి ఇన్ని ఫోటోలు ఉండడం, ఇదంతా కూడా కేవలం హైమండార్ఫ్ గారి వల్లే గోండులకు దక్కింది. మిగతా సమాజాలకు ఇంత మంచి డాక్యుమెంటేషన్ కానీ, ఇంత మంచి ఫోటో డాక్యుమెంటేషన్ కానీ, వేరే రకమైన పరిశీలనతో చేసిన డాక్యుమెంటేషన్ కానీ లేదు. అది గోండులకు దక్కిన అదృష్టం. సో రైట్, ఇది చూశారు కదా, సుమనస్పతి రెడ్డి గారు వారి అనుభవాన్ని ఎంతో చక్కగా వివరించారు. ఈ చూసినటువంటి మనం ప్రొఫెసర్ హైమండార్ఫ్ యొక్క మ్యూజియంలో ఉన్నటువంటి ఛాయాచిత్ర ప్రదర్శనలో ప్రతి ఫోటో గురించి కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆదివాసులందరికీ కూడా దర్శనటువంటి స్థలంగా ఇది మారబోతుందని అయితే చెప్పవచ్చు. అయితే ఇక్కడ రానున్న రోజుల్లో టీవీ ప్రదర్శన షో కూడా మరి ఇక్కడ విజువల్ రూపంలో ఏర్పాటు చేయనున్నట్లయితే వారు చెప్తున్నారు. మార్లవాయి గ్రామం నుండి శైలేందర్, ఏబీపీ దేశం.